అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం భారత ప్రధాని నరేంద్ర మోడీ పంబన్ బ్రిడ్జ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే తమిళనాడులో పంబన్ సీ మీద ఒక వర్టికల్ స్పేస్ ఉన్నటువంటి బ్రిడ్జ్ని ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడో 125 సంవత్సరాల క్రితం ఆ పాత బ్రిడ్జిని రీప్లేస్ చేస్తూ కొత్తగా ఆయన కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంటే ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే మన ఇండియన్ రైల్వేస్. సో అయితే ఇది ఇలా ఉంచితే ఈ బ్రిడ్జి ఓపెనింగ్ సెరమనీలో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. తమిళనాడు ప్రభుత్వం మీద, అదేవిధంగా తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆయన విమర్శ చేయడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, ఎప్పుడు చూసినా ఈ తమిళనాడు ప్రభుత్వానికి మన మీద పడి అడవడం అలవాటు అయిపోయింది. అంటే హిందువుల మీద లేదా హిందూ సంస్థల మీద పడి అడవటం అలవాటు అయిపోయింది. మనం ఏ మంచి చేసినా వారికి నచ్చటం లేదు. తమిళ జాతి గురించి మాట్లాడే వీరు నాకు పంపే ఉత్తరాల్లో కనీసం తమిళంలో ఎవరూ సంతకం చేయట్లేదు. మరి ఇదేమి తమిళ జాతీయ భావన అని చెప్పి ఈయన ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే ఆ పంబన్ బ్రిడ్జ్ కూడా తక్కువ బడ్జెట్ ఏం కాదు. 700 కోట్ల పైచిలుకు డబ్బులతో ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేశారు. ఎందుకు అంటే ఆ షిప్స్ ఎక్స్పోర్ట్, అక్కడ మొత్తం కూడా ఆ షిప్స్ ట్రాన్స్పోర్ట్కి కానీ లేకపోతే వాణిజ్య అవసరాలకు కానీ ఇవన్నీ వాడుకోవడానికి ఆ షిప్ బాగా ఆ బ్రిడ్జ్ ఉంటే చాలా బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దాన్ని మళ్ళీ అంత డబ్బు ఖర్చు పెట్టి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కనీసం తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఆ సెరమనీకి అటెండ్ అవ్వలేదు. సరే, అటెండ్ అవ్వలేదు కానీ ఆయన అనేక రకాలైనటువంటి భాషతో, పదజాలంతో ఈ ప్రభుత్వాన్ని తిడుతూ ఉన్నారు. ఏంటి అని అంటే, ఇదంతా వృధా ప్రయాస, నరేంద్ర మోడీ కావాలని హిందూ జాతీయవాదులను రెచ్చగొడుతున్నాడు, మా మీద హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తూ ఉన్నాడు, ఇది మా ఉనికికి ఇబ్బందికరం, ఇదంతా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి ఈ డిఎంకే పార్టీ మనం చూస్తే ఇది ఇప్పటిది కాదు. దీని మూల పురుషుడు పెరియార్ ఎవరు అంటే, ఈ బ్రాహ్మణిక్ రేసెస్ ఎవరైతే ఉన్నారో ఈ సమాజంలో, ఈ బ్రాహ్మణ సమాజం వల్ల మాకు ఇబ్బంది ఎదురవుతుంది, కాబట్టి ఈ బ్రాహ్మణుల్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి మన ధర్మానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అయితే ఆ పోరాటాన్ని కొంతవరకు ఇష్టపడేవాళ్ళు ఉన్నారు, కొందరు వ్యతిరేకించేవారు ఉన్నారు. సరే, దాని తర్వాత అన్నాదురై నుంచి తర్వాత కరుణానిధి, ఆయన నుంచి స్టాలిన్ వారసత్వంగా వచ్చారు. వీరు ప్రధానంగా సిద్ధాంతం ఏంటంటే ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఈ ఉత్తర భారతదేశం చెందిన వారు ఇక్కడ వారు కాదు. రష్యా, కజకిస్తాన్ ఆ ప్రాంతం నుంచి వచ్చి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్నప్పుడు మన సంస్కృతిని దెబ్బకొట్టారు. మనది ద్రవిడులం, ఇక్కడ మనం మూల పురుషులం. కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఈ సింధు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ద్రవిడుల మీద ఆధిపత్యం చేశారు. కాబట్టి ఉత్తర భారతీయులు కాదు, ఆ భాష మనకి సంబంధం లేదు, ఆ దేవనాగరి లిపి లేదా హిందీ మాకు సంబంధం లేదు. ఈ మూల ద్రవిడ భాషలు ఏవైతే ఉన్నాయో, తెలుగు, తమిళం ఇవన్నీ ఉన్నాయో, ఈ ద్రవిడ భాషలన్నిటికీ కూడా మూల ద్రవిడం అనే ఒక భాష ఉంది అని చెప్పి ఈయన వాదిస్తూ ఉంటారు. సరే, వాదిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు భారతదేశం కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చిన తర్వాత ఈ మనువాద ధర్మాలను కానీ లేకపోతే ఆర్య ద్రవిడ సిద్ధాంతాలను కానీ, అసలు కులం గురించి మాట్లాడితేనే, కుల వివక్షతో ఎవరితోనైనా మాట్లాడితేనే కఠినమైన చట్టాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కాలం చెల్లిన సిద్ధాంతాలు. ఇప్పుడు ఆర్య ద్రవిడ సిద్ధాంతాలు ఎవరు? ఇప్పుడు ఆర్యుల డిఎన్ఏ తీయాలంటే మన డిఎన్ఏలో తీస్తే ఇక్కడి నుంచి రష్యా, కజకిస్తాన్, వాస్తవానికి యూరోప్ కంట్రీస్ వరకు మన డిఎన్ఏ ఉంటుంది. సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి. కాబట్టి ఎవరు మనుషులు ఎక్కడి వాళ్ళని చెప్పడానికి మనకి ఆస్కారం లేదు. ఎందుకంటే మనుషులు రకరకాలుగా వివిధ దేశాల నుంచి, వివిధ ఖండాల నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చారు. కాబట్టి ఆర్యులు ఎవరు, ద్రవిడులను నువ్వు ఎలా సెగ్రిగేట్ చేస్తావు? ఇప్పుడు ఉత్తర భారతదేశం నుంచి కొంతమంది తమిళనాడుకు వచ్చి స్థిరపడిపోయి ఒక 3 తరాలు అయిపోయింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ద్రవిడ అయిపోతాడా నీ లెక్క ప్రకారం? కాబట్టి ఇదంతా కూడా ఒక ఫాల్స్ నేరేటివ్ అనమాట. కానీ వాళ్ళు దాన్నే పట్టుకొని వేలాడుతూ ఉంటారు. అయితే ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతాల్ని పట్టుకొని వేలాడడమే కాకుండా అక్కడ తమిళ ప్రజల మనసుల్లో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశాన్ని రెండుగా చీల్చారనమాట. కాబట్టి ఉత్తరాదులు దక్షిణాది మీద ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వాళ్ళ భాషను రుద్దుతూ ఉన్నారు, మన అవకాశాలని కొల్లగొడుతూ ఉన్నారు అని. కేవలం ఇది రాజకీయ కోసం కుట్ర. ఇప్పుడు ఇలాగే చేసి ఖలిస్తాన్ మూవ్మెంట్ని ఏం చేశారు? ఈ సిక్కులందరూ పంజాబ్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఖలిస్తాన్ మూవ్మెంట్
స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది కెనడా, యూకే అన్ని చోట్ల కూడా రగులుకుంది. కాబట్టి అంటే జాతి పేరుతోనో, మతం పేరుతోనో, ఎథ్నిక్ గ్రూప్స్ పేరుతోనో, రిలీజియన్ పేరుతోనో రేపొద్దున క్రైస్తవులందరూ ప్రత్యేక దేశం కావాలి, ముస్లింలందరూ ప్రత్యేక దేశం కావాలి, హిందువులు మాత్రమే ఒక దేశంలో ఉండాలి, ఇలా గనక మాట్లాడితే మన నేషనల్ ఐడెంటిటీ దెబ్బతినే అవకాశం. సో ఎప్పుడైతే నేషనల్ ఐడెంటిటీ భారత్ యూనియన్ ఏదైతే దెబ్బతిందో మనం చులకన అయిపోతాం ప్రపంచ దేశాల్లో. కాబట్టి ఈ ఐడెంటిటీ కాలం చెల్లిన థీరీస్ని పట్టుకొని దాన్ని విమర్శించడం, దాన్నే పట్టుకోవడం. ఇది డిఎంకే పార్టీస్ ఏంటి అని అంటే వాళ్ళు నాస్తికవాదం అంటే హేతువాదాన్ని నమ్ముతారు. గుడులకి వెళ్ళి ఎవరు వెళ్ళరు, కాకపోతే స్టాలిన్ భార్య ఆవిడ వెళ్తారు కానీ వీళ్ళు వెళ్ళరు. సో ఈ నాస్తికవాదాన్ని ప్రమోట్ చేయటం. ఇప్పుడు ఆస్తికమైన నాస్తికమైన వచ్చే నష్టం ఏంటో ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు నేను దేవుడిని నమ్ముతాను, ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియన్ గురించే మాట్లాడుకుందామండి. రిలీజియన్లోనే ఈ మతాన్ని నమ్మే వాళ్ళ వలన వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు నేను దేవుడిని నమ్ముతాను, గుడి కట్టుకున్నాను. ఆ గుడి కట్టడం వలన బ్రాహ్మణులు ఒక్కరే పూజ చేస్తే ఆ గుడి చుట్టూ పెద్ద గుడి కట్టి దాన్ని డెవలప్ అయితే ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ అయింది, చెప్పులు కుట్టేవాళ్ళు డెవలప్ అవుతారు, బట్టలు అమ్మేవాళ్ళు, హోటల్స్, ఫుడ్స్, ఇలా ఎన్ని రకాలుగా ఆ గుడి చుట్టూ డెవలప్ అయింది. ఇప్పుడు కాశీ కానీ, తిరుమల కానీ, అయోధ్య కానీ చూడండి ఎంతమంది బతుకుతున్నారు, వేల మంది ముస్లింలు బతుకుతున్నారు గుళ్ళ మీద. ఇప్పుడు శ్రీశైలం వెళ్తే చాలామంది ముస్లింలే ఉంటారు అక్కడ అమ్ముకునేవారు. కాబట్టి ఇది ఒక గుడి లేదా చర్చ్ లేదా మసీదు ఏది డెవలప్ అయినా ఒక రిలీజియన్ మతం పేరుతో డెవలప్ అయితే ఆ చుట్టూ మనుషులు బతుకుతారు. ఇది ఒక ఆర్థిక కేంద్రంగా ఉంది, జీవన ఉపాధిగా ఉంది. మరి ఈ హేతువాదాన్ని నమ్మిన వాళ్ళ వలన ఏముంది? ఇప్పుడు ఇదే మతం పేరుతో ఎన్ని క్రైస్తవ మిషనరీ సేవ చేయలేదు వాస్తవానికి. ఇప్పుడంటే ఫేక్ పాస్టర్లు అందరూ దేరి బూతులు తిడుతున్నారు, వాళ్ళు పక్కన పెట్టండి, వాళ్ళ పైసా ఉపయోగం లేదు యూట్యూబ్లో తిట్టే వాళ్ళందరూ. నిజంగా తమ జీవితాలను మిషనరీస్ కోసం త్యాగం చేసిన క్రిస్టియన్స్ లేరా ఈ దేశంలో? ఎందుకు లేరు? కలకత్తాలో ప్లేగు వ్యాధి వస్తే మరి ఎవరందరూ కూడా ఈ క్రిస్టియన్ మిషనరీసే కదా, ఎవరు ముట్టుకోని పరిస్థితుల్లో వాళ్ళంతా ముట్టుకుంది. కాబట్టి మంచికి మంచి మాట్లాడాలి, చెడుకి చెడు మాట్లాడాలి. అంటే మతం ఏదైనా అవనివ్వండి, వాళ్ళు చేసే సేవను మనం వదిలేస్తామా? మరి ఈ మతం వలన ఇంత అభివృద్ధి జరుగుతుంది, లేదా ఇంత ఆర్థిక కోణాలు ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నప్పుడు ఎందుకు ప్రజలు దాన్ని మోయరు? ఖచ్చితంగా మోస్తారు. నీ హేతువాదం వల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఆస్తికి కూడా చదువుకుంటున్నాడు, సైన్స్ డెవలప్ అవుతున్నారు, పెద్ద పెద్ద సైంటిస్టులు అవుతున్నారు, సో వాళ్ళు కూడా దేవుడిని నమ్ముతున్నారు, తప్పేం లేదు కదా. సో ఇలాగే ఉండాలి, దేవుడిని నమ్మను అంటే ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి? దేవుడిని నమ్మాను, నేను సైన్స్ని కూడా నమ్ముతాను అంటున్నాడు, చాలా అద్భుతంగా ఉంటున్నాడు. అంటే ఒక ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుంటున్నాడు, ఒక సర్టన్ కమ్యూనిటీస్తో బాగుంటున్నాడు, చాలా హెల్తీగా, నెగిటివ్ నేరేటివ్ లేకుండా పాజిటివ్ దృక్పథం ఎప్పుడైతే ఉంటో మనుషుల్లో బాగుంటుంది. కానీ ఈ డిఎంకే పార్టీ వాళ్ళు ఇదే తరహా బుద్ధి, ఎప్పుడు నెగిటివ్ని ప్రమోట్ చేయటం, హేతువాదాన్ని ప్రమోట్ చేయడం. సరే, నీ హేతువాదాన్ని ప్రమోట్ చేసి సైంటిఫిక్ అప్రోచ్ని డెవలప్ చేసుకో, అదొక కాన్సెప్ట్. ఇక్కడ ఆస్తికులుగా ఉండి సైన్స్ని డెవలప్ చేసుకుంటున్నారు, ఇదొక కాన్సెప్ట్. ఎవరి కాన్సెప్ట్ వాళ్ళది. అలా కాకుండా ఇలా తిట్టడం, ఎప్పుడో చనిపోయిన మనో గురించి మాట్లాడటం, ఎస్ జరుగుతుంది, వివక్ష జరుగుతుంది, చట్టాలునే లోపల వేస్తున్నారు. ఏ మతంలో లేదు? ఒక హిందూ మతమేనా? ఏ మతాల్లో లేవు? ఇప్పుడు మీరు అమెరికా కానీ ఇతర యూరప్ ఖండాల్లోకి వెళ్తే వైట్ అండ్ బ్లాక్ రేసెస్ ఉన్నాయి, అక్కడ లేదా వివక్ష? ఒక హిందూ మతంలోనే వివక్ష ఉందా? ఇప్పుడు అమెరికన్కి వెళ్తే ఇప్పుడు మన భారతీయులందరూ రేస్తో చూస్తారు. ఇప్పుడు భారతీయ క్రిస్టియన్ కనుక అక్కడికి వెళ్తే భారతీయులు నల్లవాళ్ళగా చూస్తారు. రేసిజం ఉంది. ఇక్కడ మాకు వివక్ష ఉందో అన్న క్రిస్టియన్లు ఇతర దేశాలు వెళ్తే రేసిజం అనుభవించాలి. అంటే అందరూ భారతీయులు అనుభవించాలి, అందులో వాళ్ళు కూడా ఉంటారు. అంటే మతం ఎందులోనైనా మధ్యయుగాల కాలంలో వచ్చిన మతాల్లో వివక్ష ఉంది, దాన్ని కట్టడి చేయడానికి అనేక చట్టాలు రూపొందించుకున్నాం. కాబట్టి డిఎంకే పార్టీ వాళ్ళ మైండ్ సెట్ మారి ఈ భారతదేశానికి ఉపయోగపడే విధంగా ఒక ప్రొడక్టివ్ నేరేటివ్తో, ఒక ప్రొడక్టివ్ అవుట్పుట్తో కనుక వస్తే వాళ్ళు ఈ దేశానికి ఉపయోగపడతారు. లేకపోతే ఎప్పుడో కాలం చెల్లిన ఆర్య ద్రవిడ సిద్ధాంతాలు అనుకుంటూ వాళ్ళు బతికేస్తూ ఉంటారు. ఇది ఈరోజు టాపిక్. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.